మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా ఈ సభకు మరి మన కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి నిన్ననే మరి ఆ సీట్ను ఆక్రమించిన మన మహబూబాద్ మున్సిపాలిటీ చైర్మన్ జ్యోతి రమేష్ గారు అధ్యక్షత వహిస్తుండగా ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథులుగా మహబూబాద్ శాసనసభ్యులు ఎంతో లంబాడీల మీద ఎంతో ప్రేమతోని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ముందు చూపుతూ ఉన్న మన శాసనసభ్యులు మిత్రులు మురళీ నాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సభ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆయిజే भिया भाई ने सेने राम राम कहते हो जय सेवालाल अतिवड़ा आप से के सेवालाल पट्टुदला काई को वो काई कनक को మొదటిసారి కేర్వితో ఓ చరిత్ర కేతో ఆల్మోస్ట్ అప్పుడు వాళ్ళు సేకేదిని అదేవిధంగా అప్పుడు జాతివాసు ఏ విధంగా మనం పోరాటం చేసి నాటి నుంచి నేటి వరకు ప్రతిదీ పోరాటంతోనే మనం సాధించుకుంటున్నాం. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లంబాడీలు ఎస్టీలు లేనప్పుడు ఆ రోజు పోరాటమే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి తండాలను గ్రామ పంచాయతీ చేయించుకోవడానికి దానికి పోరాటమే చేయాల్సి వచ్చింది. అదేవిధంగా మన పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకొకటి కానీ చాలా వరకు మనం పోరాటం చేసే సాధించుకుంటున్నాం. ముందు కూడా పోరాటం చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. అయితే అది చేయాలంటే మనకు ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. వాటికే మనం అందరం రాజకీయాలకు అతీతంగా తండాల్లో ఉన్న ప్రతి వాళ్ళం కలిసికట్టుగా రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ల వరకే రాజకీయాలు, మిగతా సమయంలో ఓన్లీ అభివృద్ధి అనేదే మార్గంగా పెట్టుకొని మనం ఏ విధంగా కలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆ దసరా ఆ పూజ ఏంటిది బతుకమ్మని ఏ విధంగా అయితే ఊరు వాడ ఏ విధంగా తిప్పి తెలంగాణ కల్చర్ని చూపించారో మనం కూడా తండాలో మన కల్చర్ ఏంటిది, మనకున్న దేవుళ్ళు ఏంటి, దేవతలేంటి, మనకున్న పెళ్లి విధానం ఏంటిది, అవన్నీ ప్రజలకి తీసుకెళ్ళి మేము ఏ విధంగా మా సమాజాన్ని మేము తండాపరంగా నిర్మించుకున్నాం, మేము ఏ విధంగా మొదటి నుంచి కూడా మరి ఆ ఆచార వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాలని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మరి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఒకటి కోరుతున్నా. మన దగ్గర తెలంగాణలో ఓన్లీ 5 మాత్రమే బంజారా ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలు ఏదైనా కావచ్చు, 5 మాత్రం బంజారా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ప్రత్యేక చొరవ అందరూ 5 కలిసి ఎంపీ గారితో 6 కలిసి మిగతా 7 గిరిజన సోదరులతోని అందులో ఒక మంత్రితోని అందరూ కలిసి బంజారాలకు కావాల్సింది ఏంటి, ఈ కల్చర్ని నిలబెట్టుకోవాలి అని అంటే మనకు ఎక్కడెక్కడ ఏం కావాలో మీరు కూర్చోండి, అందరు కలిసి మాట్లాడుకోండి. మన సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఏ జిల్లాలో ఏది కావాలి. చాలా సంతోషం, ఈ మధ్యనే మరి మన ముఖ్యమంత్రి నల్లమల అడవుల్లో ఒక 25 ఎకరాలు భూమి కేటాయించి రాష్ట్ర స్థాయిలో సేవాలాల్ మందిరాన్ని నిర్మించడానికి మరి తాతాలాడుతున్నారు. అయితే దానికి మన ప్రాంతవాసి, మన మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారు, నేను కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నా పీరియడ్లో నేను ఏం చేయలేకపోయినా, ఎందుకంటే నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా. లంబాడి సోదరులు నాకు ఎంతో సహకరించారు, అయినా కూడా ఏం చేయలేకపోయినా. ఇప్పుడు నాకు పవర్ వచ్చింది కాబట్టి మీరందరూ ముందుకు రండి, చేసి చూపిస్తానని చెప్పేసి ల్యాండ్ కేటాయింపులో మరి ఎమ్మెల్యే గారిని కొంతమందిని తీసుకురమ్మంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని కొంతమందిని ఇక్కడి నుంచి ఈ స్టేజ్ మీద కూర్చోవడం కొంతమంది తీసుకుపోయి వేమిరేంద్ర రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలో భూమి చూసుకోండి, ఏ విధంగా మీరు భూమి గుడి కట్టుకోవాలో మరి మీరే నిర్ణయించుకోండి.
మరి మాకు బంజారా భవన్ లేదు సార్ అని అంటే, బంజారా భవన్ కొరకు సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. మీకు భూమి బంజారా భవన్ కొరకు, గుడి కొరకు మీరు ఏమేమి కట్టుకుంటారో, ఎంత భూమి కావాలో మీరు చూసుకోండి అని చెప్పేసానంటే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్న భూమి ఇది ముందు ఇది ఉన్నదే కాదు, వెనక మనం చాలా భూమి ఉంది, ప్రభుత్వ భూమిని మరి కరెక్ట్గా మనం ప్రభుత్వ అధికారుల ద్వారానే దాన్ని పొంది అందులో మనం గుడి కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకొరకే మొన్న మరి మన మినిస్టర్ గారు వచ్చి, ఇద్దరు మినిస్టర్లు వచ్చి మరి బంజారా భవన్కి శంకుస్థాపన కూడా చేసిపోయారు. ఆ బంజారా భవన్ కట్టుకుంటూనే మనం మరి అందరి దగ్గర, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఏదో కష్టపడి ప్రతి ఒక్కరం ఒక పూట తిని ఒక పూట తినకుండా ఎంతో కొంత మరి సమకూర్చి మన గుడిని మనం నిర్మించుకుందాం. ఇక్కడే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం బంజారాలకు అధికంగా ఉన్నారని అంటున్నారో, ఆ బంజారాలు ఎక్కువగా ఉన్నది ఈ డోర్నకల్, మహబూబా నియోజకవర్గాల్లోనే. ఇక్కడే మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి అదేవిధంగా ఎంపీ ఉన్నారు, ఇంతకుముందు కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆ విధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ మరి గుడి కట్టాలనే ఉద్దేశంతోనే వేములరేంద్ర రెడ్డి గారు ఎంతో మరి కుతూహల పడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా నా మనవి ఎమ్మెల్యే గారితో, దీన్ని వదిలిపెట్టకండి, ఇమ్మీడియట్గా ఈ పనిని పూర్తి చేయండి. అదేవిధంగా ఈ బంజారా పండుగలను కూడా మీరు డేట్లు మనం ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉన్నాం, వాటిని ఒక క్రమబద్ధీకరించి ఏదో ఈ మధ్యన చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఆ కష్టాలు కూడా పడుతూ ఉన్నాం. కాబట్టి వాటికి ఒక డేట్ నిర్ణయించి తప్పక వాటికి కూడా మనకు మరి ఆ ఒకే డేట్ నాడు వచ్చేటట్టు మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరి సురేష్ గారికి ధన్యవాదాలు. జై సవాలాలు. థ్యాంక్ యూ సార్.